రాష్ట్రంలో కల్తీ మద్య వ్యవహారంలో వైసీపీ ప్రమేయం ఉందని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కల్తీ మద్య విక్రయాల వెనుక టీడీపీలోని ప్రధాన నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీ నాయకులే నకిలీ మద్యాన్ని విక్రయించి సిగ్గు లేకుండా వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా వైసీపీ నేతలపై అక్రమ మద్యం కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. పీపీపీ అంటే లోకేష్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని అంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కల్తీ మద్యం పైన ఇప్పటికే వైసీపీ ఇటు టీడీపీ ప్రత్యారోపణలు అయితే చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో కర్నూలు జిల్లాకు సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. దీనిపై మనం మాట్లాడదాం. సార్, ఇప్పటికే కల్తీ మద్యంపై ఇటు మీరు కానీ అంటే వైసీపీ అవ్వచ్చు లేకపోతే టీడీపీ అవ్వచ్చు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఏదైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారంటూ వారు కొన్ని టీడీపీ వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు. మరి దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? అంటే ఆయన ఏదైతే జయచంద్రారెడ్డి దీంట్లో ప్రధాన ముద్రాయిగా ఉన్నాడో ఆయన వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇస్తా ఫోటో దిగినటువంటి వ్యక్తి, కండు వేసుకొని పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన వైసీపీ. అదే బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి కండువాలు వేసుకొని ప్రతి మినిస్టర్ దగ్గర ఆ బీ ఫారం తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి కండు వేసుకునేటువంటి వ్యక్తి వైసీపీ. కొద్దిగా సిగ్గన్న ఉందా అబద్ధాలు చెప్పడంలో? దాంట్లో ఒక 10% 5% నిజం ఉందా లేదా అని చెప్పేది కూడా ఆలోచించారా? అంత దుర్మార్గంగా అంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం అనేది ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు చేయలేరు. అంటే బయటపడింది మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ముద్దాయిలను గుర్తించినారు. ఎంత సప్లై చేస్తుంది, ఎన్ని వేల బాటిళ్ళు, 20,000 బాటిళ్ళని వాళ్ళే చెప్తున్నారు. మీ ప్రభుత్వంలో ఉండేది మళ్ళీ వాడు పోయి రైడ్ చేసి పట్టుకునేది వానికి ఒక ట్రాన్స్ఫరు. వాళ్ళే ముద్దాయిలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఆ ముద్దాయిలకు బీ ఫార్మ్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ఆర్ఏనా? బీ ఫార్మ్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా వైఎస్ఆర్ పార్టీనా చంద్రబాబు నాయుడు గారు? కొద్దిగానే సిగ్గుని మాట్లాడండి అయ్యా. అంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెవులేం పూలు పెట్టుకోలే, తామర పూల్లో క్యాలీఫ్లవర్ పూలో పెట్టుకోలే. అయితే మూలాలన్నీ ఇక్కడ వైసీపీ నుంచే వచ్చారు. గతంలో కూడా వైసీపీకి దగ్గరగా ఉన్న వ్యక్తులు అనేసి వాళ్ళు ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది. ఈవెన్ మంత్రులు కూడా ఇదే విషయాన్ని పదే చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? నేను చెప్తాను లేక అంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పేటోళ్ళకి ఎవడేం చేస్తాడు? ఇంకా తిప్పికొట్టడం అంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినటువంటి అంటున్నారు. మరి వైసీపీ నుంచి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చినావు? ఆ నాయుడిని పెట్టుకొని నువ్వు ఇద్దరు కలిసి ఫోటోలు ఎందుకు దిగినారు? అది చెప్పండి. వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి నువ్వు బీ ఫార్మేట్ ఇచ్చినావు, పచ్చకన్ను ఎట్లా వేసినావు? అదన్నా కళ్ళు కనిపిస్తానే తెలుగుదేశం నాయకులకు? వాళ్ళకు పచ్చ కామెర్లు వచ్చినాయి, అంతా అట్నే కనపడుతున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను, వైసీపీ వాళ్ళు ఎక్కడైనా సరే లిక్కర్ దందాలో ఎక్కడైనా రికార్డెడ్ ఎవిడెన్స్ మీకు దొరికిందా? ఇంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసినారు, ఒక్క రికార్డెడ్ ఎవిడెన్స్ దొరికిందా? దొరకలే. కానీ ఒక కేసును క్రియేట్ చేసుకుంటూ వాళ్ళని వీళ్ళను మీకు నచ్చని వాళ్ళందరినీ జైలు పంపించే కార్యక్రమం చేస్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. తర్వాత ఈరోజు మీ కార్యక్రమంలో మీ గవర్నమెంట్లో ఉండేటువంటి గవర్నమెంట్ అధికారులే ముద్దాయిలు ఎవరనేది పెట్టింది. లైవ్లో దొరికిపోయినారు. ఎన్ని బాటిళ్ళు, ఎన్ని మిషన్లు ఉన్నాయి, ఎన్ని క్యాపులు ఉన్నాయి, ఎంత స్పిరిట్ ఉంది, ఎన్ని క్యాన్ల స్పిరిట్ ఉంది, అన్నీ దొరికిపోయినాయి. ఇంకా ఇంత అబద్ధాలు ఆడుతున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ప్రపంచంలో కాదు దేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేసేది ఉండదు. ఉందాక ఒప్పుకోండి అయ్యా, మా వాళ్ళు తప్పు చేసినారులే, ఏదో కక్కుర్తి పడినారు, ఉందాక ఒప్పుకోండి, ప్రజలు కూడా పోనీలే అనుకుంటారు. ఇట్లా అబద్ధాలు ఆడుతా పోతే వీళ్ళు ఇంత నీచమైనగా ఇంత సిగ్గు లేకుండా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు, మేం కాదు. ఈవెన్ పీపీపీ విధానాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు. వాళ్ళైతే ఏకంగా మెడికల్ కాలేజీలో స్థలాల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ వైసీపీ గతంలో అక్రమాలకు పాల్పడింది అనేసి వారు ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి మీరు చూస్తే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు, మరి ఎలా చూస్తారు దీన్ని? పీపీపీ విధానము అనేది ఎక్కడైనా ఒక సంస్థ పెట్టాలంటే వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి
పీపీపీ విధానంలో నడపమంటారు, చేయమంటారు. అంటే వాడే ఖర్చు పెట్టుకోవాలి, వాడే కట్టాలి, వాడే రన్ చేయాలి. ఇక్కడ నువ్వు కట్టించినావు, ల్యాండ్ నీదే, స్పెండ్ చేసే అమౌంట్ మన గవర్నమెంట్దే. ఆల్రెడీ 2 కాలేజీలు పూర్తిగా తయారైపోయినాయి. ఇంకొక 10 కాలేజీలు 50 కోట్లు 100 కోట్లు పెడితే తయారవుతాయి. నువ్వు మొత్తం వడ్డించి, వంట వండి వడ్డించి విస్తరాకేసి వాడి నోట్లో తిన్నవని పెడతావా? వాడు అదే నువ్వు స్థలం ఇస్తే ఒక 500 కోట్లు పెట్టుబడి పెట్టి, ఒక 1000 కోట్లు పెట్టుబడి పెట్టి 66 సంవత్సరాలు నడుపుకొని వాపస్ ఇస్తే పర్లే. నువ్వు 300 కోట్ల ఒక్కొక్క కాలేజీకి దాదాపుగా 70 ఎకరాలు అంటే 4 కోట్లు వేసుకుంటే 300 కోట్ల విలువైన ల్యాండ్. తర్వాత దాదాపుగా ప్రతి కాలేజీకి మినిమం 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టినారు. 100 కోట్లు ఖర్చు పెడితే కానీ దొరకనటువంటి లైసెన్సు. అంటే ఇంత అప్పనంగా దోచుకో. ఇది ఎవరు పీపీపీ విధానంలో ఇవ్వడం లేదు, పబ్లిక్ పార్ట్నర్షిప్ కాదు, ఇది ప్రైవేట్ అండ్ పర్సనల్ పార్ట్నర్షిప్. ఇది లోకేష్ గారి ప్రైవేట్ అండ్ పర్సనల్ పార్ట్నర్షిప్. పీపీపీ అంటే అది కరెక్ట్. మొత్తం మీద కల్తీ మద్యం పైన ఈ చేస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కల్తీ మద్యాన్ని వ్యవహారంలో ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రమేయం లేదనేసి ఎస్వి మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. అలాగే పీపీపీ విధానాన్ని తాము ఖచ్చితంగా ఎదుర్కొంటామనేసి, ఆ విధానమే తప్పుడు విధానం అన్నట్లుగా ఎస్వి మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విష్ణుతో హేమంత్, 4 Sides TV, కర్నూలు.